జాబ్ ఆపర్చునిటీస్ అనేసి డిస్కస్ చేసాం. సో ఈరోజు పైథాన్ డెఫినేషన్ చూద్దాం అండ్ అలాగే ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అండ్ హౌ టు రన్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో పైథాన్ డెఫినేషన్. Python is a open source high level interpreted language. So Python definition మనం నార్మల్గా ఏం చెప్తాం, Python is an open source high level interpreted language. సో ఎందుకు Python is a open source అంటే మనం ఫ్రీగా విండోస్లో కానీ లేదా లైనెక్స్లో కానీ లేదా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కూడా మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనీ పే చేయకుండా. అండ్ ఇట్ ఈస్ అన్ హై లెవెల్. హై లెవెల్ అని ఎందుకన్నాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, అంటే మన ఇంగ్లీష్లోనే మనం కోడింగ్ అనేది రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. వై వి సే దిస్ ఈస్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ మీన్స్ హియర్ we use a tool called interpreter. ఇంటర్ప్రిటర్ టూల్ అనేది మనం వాడతాం దేనికోసం, టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్. సో అందుకు మనం ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటాం. సో ఇప్పుడు అర్థమైందా పైథాన్ డెఫినేషన్ ఎందుకు ఇది ఓపెన్ సోర్స్ హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అనేది చూద్దాం. ఈ డెఫినేషన్ ఒక ఫీచర్ పైథాన్కి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ Python supports OOPS concepts. For problem solving. సో ఈ OOPS కాన్సెప్ట్స్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి వస్తాయి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. సో ఈ OOPS కాన్సెప్ట్స్ ద్వారా ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని లేకపోతే ఏదైనా ఒక సినారియోని అర్థం చేసుకొని మనం కోడింగ్ అనేది రాయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే మనం రాసే కోడింగ్, ఇంగ్లీష్లో మనం రాసే కోడింగ్ ఏదైతే ఉందో దాంట్లో అప్పర్ కేస్కి ఒక మీనింగ్ ఉంటుంది అండ్ అలాగే లోయర్ కేస్కి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. లైక్ నేమ్, ఈ నేమ్కి సపరేట్ మీనింగ్ ఉంటుంది అండ్ అలాగే దీనికి సపరేట్ మీనింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం అప్పర్ కేసులో అంటే క్యామెల్ కేసులో డిఫైన్ చేసాం ఒక వేరియబుల్ నేమ్ అనేది, ఇక్కడ అన్నీ స్మాలర్ కేసులో ఉన్నాయి ఆర్ ఎల్స్ లోయర్ కేసులో ఉన్నాయి. సో ఈ రెండు డిఫరెంట్ అనమాట. మనం ఎప్పుడైతే కోడింగ్లో ఈ నేమ్ అనేది డిఫైన్ చేస్తామో లైక్ ఒక వేరియబుల్ నేమ్ టైటిల్ కేసులో ఉండొచ్చు ఆర్ఎల్స్ అది లోవర్ కేసులో ఉండొచ్చు ఆర్ఎల్స్ అప్పర్ కేసులో ఉండొచ్చు, అన్నిటికీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుందన్నమాట. రెండు సేమ్ అనేసి మనం అర్థం చేసుకోకూడదు. సో ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. అండ్ ఇట్ సపోర్ట్స్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే నేను ఒక 4 lines ఆఫ్ కోడ్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్లో రాస్తాను అండ్ నేను సేమ్ 4 lines ఆఫ్ కోడ్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నేను ఒక 1000 times ఆ 4 lines ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను 1000 times లైన్స్ రాయాలి కదా. అలా కాకుండా యూజింగ్ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ వీ కెన్ రైట్ ద కోడ్ ఈజీలీ అండ్ కోడ్ రీయూజబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వల్ల. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. లాస్ట్ ఫీచర్ it is easy to learn because of all the above features. So ఇది features of Python వచ్చి.
అర్థమైందా? అండ్ నెక్స్ట్ మనం పైథాన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రన్ చేయాలి, దేని ద్వారా పైథాన్ అనేది రన్ అవుతుంది మన సిస్టంలో చూద్దాం. పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం కోసం ఎలా చేయాలి అనేది నేను ఇన్స్టాలేషన్ వీడియో సపరేట్గా చేస్తాను. అండ్ నౌ ఆ ఇన్స్టాలేషన్లో మనకి ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది చూద్దాం. సో మీరు ఎప్పుడైతే పైథాన్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారో మీ విండోస్ వర్షన్ ఏదైనా అవ్వచ్చు, 7, 6, 10 or 11 or 12. సో మనకు లోపల ఐడిఎల్ఈ అనేసి ఒక సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. అది ప్రీ డిఫైన్డ్గా డౌన్లోడ్ అవుతుంది ఐడిఎల్ఈ. వాట్ ఈస్ మీన్ బై ఐడిఎల్ఈ? ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ learning environment. Sorry. సో ఈ ఐడిఎల్ఈలో ఏముంటాయంటే ప్రీ డిఫైన్డ్, ఇట్స్ అన్ ఎన్విరాన్మెంట్ which have all the predefined or all the built-in functions of Python which are used for development and learning. So this IDLE contains all the predefined or built-in functionalities. So due to the presence of or built-in functions or predefined functions, like for example మనం numpy తీసుకోవచ్చు, or else pandas. సో ఇవంతా ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ పైథాన్లో. సో వీటి ద్వారా ఏంటంటే నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు అనమాట. కొన్ని లైక్ ఇప్పుడు నేను పవర్ ఆఫ్ ఎ నెంబర్ కనుక్కుంటున్నాను, దానికి మ్యాథ్ అనే ఒక ఫంక్షన్ కావాలి. ఓకే, అది మనకు ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు, లైక్ ఇంపోర్ట్ మ్యాథ్ ఫంక్షన్ ఆర్ ఎల్స్ ఇంపోర్ట్ ప్రింట్ ఫంక్షన్. అలాగా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం కోడింగ్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. ఇది ఐడిఎల్ఈ అంటే. మనకు ఈ ఐడిఎల్ఈని మనం 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఐడిఎల్ఈ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ పైథాన్. వెన్ ఎవర్ వీ ఇన్స్టాల్ ఏ పైథాన్ ఇన్ అవర్ systems, predefinedly IDLE will be downloaded in your system. So this can be used in 2 ways, like Python module and Python shell. సో నేను మీకు వీటిని ఎలా రన్ చేయాలనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ప్రస్తుతానికి వాట్ ఈస్ పైథాన్ షెల్ అండ్ వాట్ ఈస్ పైథాన్ మాడ్యూల్ అనేది చూద్దాం. పైథాన్ షెల్ అనేది ఒక ఇంటరాక్టివ్ కన్సోల్. సో ఇంటరాక్టివ్ కన్సోల్ అంటే ఏంటి? నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లేదా నేను ఏదైనా ఇన్పుట్ ఇస్తుంటే వెంటనే మీ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ రావడం, అది ఇంటరాక్టివ్నెస్ అంట. సో అలానే మీరు ఒక లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే దీంట్లో మీరు రాయగలుగుతారు అనమాట. ఓన్లీ సింగిల్ లైన్. అట్ ఏ టైం మనం సింగిల్ లైన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అట్ ఏ టైం కంప్లీట్ కన్సోల్లో ఒక లైన్ మాత్రమే కాదు, అట్ ఏ టైం మనం ఒక లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం. అది పైథాన్ షెల్ అనమాట. సో నువ్వు A=10 ఇవ్వగానే 10 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నువ్వు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పైథాన్ షెల్లో మనం ఎగ్జిక్యూట్ చేయలేం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు నెక్స్ట్ ఉండేది పైథాన్ మాడ్యూల్. ఇదేంటంటే n నెంబర్ ఆఫ్ లైన్స్ రాయొచ్చు. lines can be executed. So command for running the Python module is F5 and remaining దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో వాట్ ఈస్ పైథాన్ అండ్ పైథాన్ డెఫినేషన్, పైథాన్ ఫీచర్స్ అండ్ ఐడిఎల్ఈ అనేది మనం 2 వేస్గా ఎలా యూస్ చేసుకోవాలో థియరిటికల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఐడిఎల్ఈ అనేది ఎలా యూస్ చేయాలో చూద్దాం.
సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్‌లో ఐడీఎల్ఈ అనేది ఇన్‌స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఐడీఎల్ఈ అనేసి సెర్చ్ బార్‌లో సెర్చ్ చేయండి. సో, ఇప్పుడు మీరు ఒక యాప్ అనేది చూడొచ్చు. లైక్ పైథాన్ సింబల్ వచ్చుంటుంది అక్కడ. సో, దానిపైన డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో, మీకు దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఒక డైలాగ్ బాక్స్ లాగా వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అది పైథాన్ షెల్ ఓపెన్ అవుతుంది. ఐడియల్లీ ఓపెన్ చేసిన వెంటనే పైథాన్ షెల్. సో, అక్కడే మీరు ఏ టైప్ ఆఫ్ వెర్షన్ మీరు పైథాన్ డౌన్‌లోడ్ చేసుకున్నారో మీ సిస్టమ్‌లో చూడొచ్చు. సో, ఇక్కడ మనం 3.7.6 అనేసి వెర్షన్ ఇన్‌స్టాల్ చేశాం. సో, నేనిప్పుడు ఇది రన్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాను. A = 10. సో, అండ్ దెన్ ఎంటర్ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో, అంటే నాకు కరెక్ట్‌గా ఇది వర్క్ అవుతుందనమాట. ఐడియల్లీ అనేది కరెక్ట్‌గా నాకు వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలను. అండ్ నెక్స్ట్ నేను వేరే వాల్యూ ఇచ్చి చూస్తాం. సో, ఇక్కడ మనకు షెల్‌లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రింట్ ఇవ్వాల్సిన పని లేదనమాట. డైరెక్ట్‌గా మనం ఇచ్చిన వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఒక లిస్ట్ తీసుకుంటాను. L = లిస్ట్ ఓపెన్ చేశాను. 1, 2, 3 క్లోజ్ అండ్ లిస్ట్ ప్రింట్ చేయమని చెప్తాను. సో, లిస్ట్ ప్రింట్ అయిందిగా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు కరెక్ట్‌గా వర్క్ అవుతుందనమాట. ఇచ్చిన మన సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు పైథాన్ మాడ్యూల్ ఓపెన్ చేయాలంటే ఎలాగా? మనం థియరిటికల్‌గా చూసాం. సో, ఇక్కడి నుంచి పైథాన్ మాడ్యూల్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్-N అనమాట. సో, పైథాన్ మాడ్యూల్ ఈస్ నథింగ్ బట్ ఎన్ టెక్స్ట్ ఫైల్. అది జస్ట్ ఒక ఫైల్ మాత్రమే. సో, ఇక్కడ మనం మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయొచ్చనమాట. సో, ఇక్కడ నేను ఏం రాస్తున్నా ఫస్ట్ ప్రింట్ హాయ్ ఎవ్రీవన్, హాయ్ ఎవ్రీవన్ డబుల్ కోట్స్ క్లోజ్ అండ్ దెన్ నెక్స్ట్ ప్రింట్ లెర్న్ విత్ లోకి అండ్ దెన్ నెక్స్ట్ నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. లైక్ A = 10 అండ్ B = 30. సో, నేను ఈ 2 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నాను. సో, ప్రింట్ ఆఫ్ A అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ B. సో, ఇప్పుడు నేను దీన్ని ఎలా రన్ చేయాలంటే ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసాం. సో, పైథాన్ షెల్‌లో ఓన్లీ సింగిల్ లైన్ స్టేట్మెంట్ మాత్రమే రాసాం. బట్ మనం ఇక్కడ 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. సో, దీన్ని ఫస్ట్ సేవ్ యాజ్. మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటున్నారో లొకేషన్ చూసుకోండి. అండ్ ఇక్కడ నేను డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎనీ ఎక్స్‌టెన్షన్స్ ఇవ్వాల్సిన పని లేదనమాట. లైక్ .py ఆర్ .python అని చెప్పేసి జస్ట్ మాడ్యూల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం షెల్ ద్వారా మాడ్యూల్ ఓపెన్ చేసాం కాబట్టి. సో, నేను శాంపుల్ అని చెప్పిస్తున్నాను. నౌ సేవ్. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఆల్రెడీ కమాండ్ ఏం చెప్పాను నేను F5 అనే కమాండ్ డైరెక్ట్‌గా రన్ చేయడానికి యూజ్ చేస్తామనమాట. మీరు ఇప్పుడు అవుట్‌పుట్ చూడొచ్చు. స్టార్టింగ్ నేను ప్రింట్ హాయ్ ఎవ్రీవన్ అని ఇచ్చాను. ప్రింట్ లెర్న్ విత్ లోకి అని ఇచ్చాను. అండ్ ఏ వాల్యూ ప్రింట్ చేయమన్నాను, బి వాల్యూ ప్రింట్ చేయమన్నాను. ప్రింట్ అయింది కదా! సో, ఇలా మనం పైథాన్ షెల్ అండ్ పైథాన్ మాడ్యూల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే పైథాన్ మాడ్యూల్ అండ్ ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే పైథాన్ షెల్ అనేది యూజ్ చేస్తాం. మనం ఈ నెక్స్ట్ వీడియోలో అసలు నెక్స్ట్ బేసిక్‌గా సబ్ టాపిక్స్‌లోకి వెళ్ళిపోదాం. లైక్ వాట్ ఈస్ టోకెన్స్, ప్రతి కీవర్డ్స్ అని. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.